హాయ్ బ్రో. హాయ్ బ్రో. సో ఎలా ఉంది బ్రో యూత్ మూవీ? యూత్ సినిమా అయితే అసలు గోల గోల ఉంది బ్రో. నిజంగా అసలు పిచ్చి గోలగా ఉంది. నిజంగా సినిమా అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. అసలు ఆ కింద మా మామూలోడు కాదన్న అతను. వాళ్ళ గ్యాంగ్ అయితే అసలు మామూలు గ్యాంగ్ కాదు. నిజంగా దండుపాలెం గ్యాంగ్ అనే చెప్పుకోవచ్చు. అంత మంచిగా చేసిన సినిమా అయితే కింద. నిజంగా అసలు వేరే లెవెల్ ఉంది స్టోరీ కూడా. అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు ఎక్కడ బోర్ కూడా కొట్టలేదు అన్న. అంత మంచిగా అనిపించింది నాకైతే. అంటే ఫస్ట్ ఆఫ్ మొత్తం ఫ్రెండ్స్ గానీ, కాలేజ్ సీన్స్ గానీ, స్కూల్ సీన్స్ గానీ, ఆ లవ్ సీన్స్ గానీ, అసలు అమ్మాయితో రొమాన్స్ గానీ, అవి గానీ చాలా అంటే చాలా మంచిగా అనిపించింది నాకు. మళ్ళీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఆ ఫ్యామిలీ సెంటిమెంట్ గానీ, ఆ ఫ్యామిలీ ఎమోషన్స్ గానీ, ఫాదర్ రోల్ గానీ, మదర్ రోల్ గానీ, యాక్టింగ్ అయితే అసలు మామూలుగా లేదన్న. నిజంగా ఇరుగా తీసేసారు నిజంగా ఫ్యామిలీ కూడా. ఓవరాల్ గా చెప్తున్నా కదా, కింద తీసిన సినిమా, కింద డైరెక్షన్ అవ్వచ్చు, తన పర్ఫార్మెన్స్ అవ్వచ్చు, తన రైటింగ్ అవ్వచ్చు, అసలు వేరే లెవెల్ అనిపించింది అన్న నాకైతే సినిమా. ఓవరాల్ గా యూత్ సినిమా చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు పక్కా వెళ్లి థియేటర్ లో చూడాల్సిన సినిమా అన్న. ఇది డబ్బింగ్ సినిమా కాదు, ఇది మన తెలుగు సినిమా. మంచి స్టోరీ ఉన్న సినిమా, మంచి కంటెంట్ ఉన్న సినిమా. మన ఇండస్ట్రీకి మనం లాస్ట్ ఇయర్ ఎప్పుడు లిటిల్ ఆర్ట్స్ చూసాము, ఇప్పుడు లిటిల్ ఆర్ట్స్ 2 లాగా వచ్చింది అన్న ఈ సినిమా. నిజంగా థియేటర్ మొత్తం నవ్వులే నవ్వులు ఉన్నాయి అన్న. థ్యాంక్ యూ. ఆయన ఎలా అనిపించింది యూత్ మూవీ? బ్రో నిజంగా యూత్ఫుల్ మూవీ బ్రో. అంటే ఈ వయసులో పడే అబ్బాయి కష్టాలు, ఆ తర్వాత అంటే ఇంత క్రేజీగా ఉన్న అబ్బాయి అంత క్రేజీగా అంటే అంత హైలైట్ గా మారడానికి కారణం ఏంటి అని చూపించడం, అదైతే హైలైట్ అనిపించింది. సో లిటరలీ నేను 2 ముక్కల్లో చెప్తాను. ఫస్ట్ హాఫ్ నవ్విస్తే సెకండ్ హాఫ్ ఏడిపిస్తాడు, అందులో ఉంది బ్రో. అంటే మనకు బయట రాష్ట్రాల నుంచి వచ్చిన సినిమాని ఆదరిస్తాము అని ఎందుకు చెప్తారంటే, నిజంగా మన డైరెక్టర్లకి మరి ఇంత ఎందుకు అలా ఇంత తక్కువ ఎందుకు అయిపోతుందో నాకు అర్థం అవట్లేదు. కానీ వాళ్ళు చూడు ఆ సినిమాని డబ్బింగ్ చేసినా గానీ డబ్బింగ్ చేసినట్టు అనిపిస్తలేదు బ్రో. అంటే యాక్టర్ డైరెక్టర్ తనే అంట కదా. సో అదే నేను చెప్పేది ఏంటంటే, ఆ సినిమా డబ్బింగ్ చేసినా కానీ డబ్బింగ్ చేసినట్టు అనిపిస్తలేదు. సో చూడండి, ఇక్కడే చూసుకోవచ్చు ఎంత మెచ్యూర్ గా తీశాడు అబ్బాయి. చాలా చిన్న వయసు లెక్క కనబడుతున్నాడు కానీ చాలా మెచ్యూర్ గా తీశాడు బ్రో. అంటే స్టోరీ టు స్టోరీ లింకప్, ఒక మెసేజ్ ఇవ్వడం కానీ, లేకుంటే ఈ వయసులో అబ్బాయిలు ఎలా ఉంటారు అని చెప్పడం నిదర్శనం చూపించడం కానీ హైలైట్ అనిపించింది బ్రో. సినిమా ఓవరాల్ గా మాత్రం మాస్ ర్యాంపేజ్ చాలా మంచిగా ఉంది. అంటే మాస్ అని చెప్పదు కాదు, అంటే మన యూత్ఫుల్, అంటే యూత్ కి అయితే ఎలాంటి సినిమా కావాలో అలాంటి సినిమా బ్రో. నిజంగా ఇంటర్ పోరగాలు అయితే ఈజీగా ఇన్స్పైర్ అవ్వచ్చు బ్రో. హాయ్ మ్యామ్. హాయ్ అండి. ఎలా అనిపించింది యూత్ మూవీ? నిజంగా యూత్ మొత్తం వచ్చి చూడాల్సిన మూవీ. యూతే కాదు, వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చి చూడాల్సిన మూవీ అనిపించింది అండి. చాలా బాగా తీశారు. డైరెక్షన్ గానీ, లేకపోతే ఆ స్క్రీన్ ప్లే గానీ, లేకపోతే కెన్ యాక్టింగ్ గానీ అసలు ఎంత బాగుంది. హీరోయిన్స్ అయితే నిజం చెప్తున్నాం, మన తెలుగు వాళ్ళు కొంతమంది తీసుకుంటారు కానీ కళలు ఉండవండి ఫేసుల్లో. కానీ వీళ్ళు తీసుకున్న వాళ్ళు ఎంత కళగా, క్యూట్ గా చూడాలనిపిస్తుంది. అంటే చూస్తా ఉంటే చూడబుద్ధి అవుతుంది. అంత బాగున్నారు. హీరోయిన్స్ అవ్వచ్చు, హీరో యాక్టింగ్ అవ్వచ్చు, వాళ్ళ యాక్టింగ్ అవ్వచ్చు, వాళ్ళ ఫ్రెండ్స్ గా చేసిన వాళ్ళ యాక్టింగ్ అవ్వచ్చు. ఆ మధ్య మన సుమన్ శెట్టి గారి డబ్బింగ్ గానీ కొన్ని దగ్గర చాలా బాగా పండించారు. కామెడీ అది కూడా చాలా బాగా అనిపించింది. ఫుల్ ఎంటర్టైన్మెంట్ భయ్య. నాకు చాలా హ్యాపీ అనిపించింది. చాలా రోజుల తర్వాత ఈ మధ్య కాలంలో సినిమాలు కొంచెం అరే ఏంట్రా ఇట్లా డిసప్పాయింట్ చేస్తా అనిపించింది. ఫస్ట్ టైం నిజంగా అదిరిపోయింది సినిమా. ఇంక సెకండ్ హాఫ్ వచ్చాం అనుకోండి, ఫస్ట్ హాఫ్ ఇలా ఈ లెవెల్లో ఉంటది, ఇంక సెకండ్ హాఫ్ అయితే మాత్రం వేరే లెవెల్ ఉంటది. అది ఇంకా ఎమోషనల్ అనమాట. అంటే యూత్ కి సరైన టైంలో సరైన మెసేజ్ ఇచ్చాడు అనిపించింది నాకు రీసెంట్ టైం. అంటే ప్రభాస్ గారి రిఫరెన్సెస్, ధనుష్ గారి రిఫరెన్సెస్ కూడా కొన్ని తీసుకున్నారు. అవి చాలా బాగా రిలీజ్ లాగా వైబ్ అవుతున్నాం అంటున్నారు ఫ్యాన్స్. మరి దానికి ఆబ్వియస్లీ పవన్ కళ్యాణ్ గారు కూడా పెట్టారు మర్చిపోయినట్లు మధ్యలో. సో ఆయన సాంగ్స్ అవి కూడా తీసుకొచ్చారు. నాకు చాలా బాగా అనిపించింది. ఇంక ప్రభాస్ అన్న అయితే వేరే లెవెల్ చూపించారు. సింగిల్ అన్నప్పుడు మన ప్రభాస్ అన్నే చూపించారు. ఇది చాలా బాగా అనిపించింది నిజంగా. అంటే ఇది ఒక తమిళ్ మనకి డబ్బుడు అయినా సరే చాలా బాగా అనిపించింది మూవీ. చాలా బాగా తీస్తున్నారు నిజంగా. కొంచెం తెలుగు వాళ్ళు మీరు కూడా కొంచెం ఇలాంటి కంటెంట్ తీసుకొస్తే మన వాళ్ళు ఖచ్చితంగా ఏమంటారు ఆదరిస్తారండి. మీరు అనుకుంటున్నారు ఆదరించారేమో అని చెప్పేసి, మీరు ఓన్లీ యాక్షన్ థ్రిల్లర్ ఈ వైపు వెళ్తున్నారు. అలా కాదు, ఈ వైపు కూడా రండి. మా లాంటి వాళ్ళని ఎంటర్టైన్ చేయండి. ఇంకా కూడా తెలుగు ఇండస్ట్రీ ఇంకా కూడా ముందుకెళ్ళని కోరుకుంటున్నాము. ఇంకా వాళ్ళు తమిళ వాళ్ళైనా సరే ఇంత బాగా తీసారు చూసారా, చాలా బాగా అనిపించింది మూవీ. చాలా బాగా అనిపించింది. అంటే కెన్ గారు యాక్టింగ్ చేశారు ప్లస్ డైరెక్షన్ చేశారు. సో దాంట్లో ఇద్దరులో మీకు ఎక్కువ మోస్ట్ నచ్చింది ఏంటి, యాక్టింగ్ ఆ డైరెక్షన్? అంటే బేసిక్ గా నిజం చెప్పాలంటే డైరెక్షన్ వేరే లెవెల్ ఉంది. ఇంకా యాక్టింగ్ కానీ తన డాన్స్ అబ్బా ఎంత కష్టపడ్డాడు అనేది డాన్స్ తెలిసిపోతుంది మీకు. అసలు ఎక్కడ కూడా అరే నేను కొత్త అనేది ఎక్కలేదు. అసలు ఒక ప్రొఫెషనల్ డాన్సర్ ఎలా చేస్తే ఎలా ఉంటది ఆ లెవెల్లో ఉంది. అసలు తన ఎక్స్ప్రెషన్స్ అవ్వచ్చు, యాక్టింగ్ వేరే లెవెల్ బ్రో. నిజంగా పార్ట్ 2 ఉంటే బాగుంటుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తాను. అలాగే ఇందాక వాళ్ళకి చెప్పాను పార్ట్ 2 తీయండి బ్రో, అద్దరిపోతే చెప్తాను అని చెప్పేసి. నిజంగా అంటే లవ్ టుడేలు ఇలాంటి చాలా చూసాం కానీ ఇది వేరే లెవెల్. యూత్ అవ్వచ్చు, పెద్దవాళ్ళు అవ్వచ్చు, ప్రతి ఒక్కరు చూడండి. పెద్దవాళ్ళు అయితే వాళ్ళ ఏమంటారు కాలేజెస్ కనెక్ట్ అవుతారు, ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. సో చాలా బాగుంది. ఆ ఫ్యామిలీ మొత్తం చూడాల్సిన మూవీ. ప్రతి ఒక్కరు వచ్చి వాచ్ చేయొచ్చు. ఇంకో విషయం సింగిల్ గా వచ్చినా కూడా ఎంజాయ్ చేసి పోతారు థియేటర్ నుంచి. ఇదైతే చెప్పగలుగుతాను. చాలా బాగుంది అన్న, మంచిగా ఉంది. అంటే చూడొచ్చు, మంచి బ్లాక్ బస్టర్ మూవీ. గుద్దవాళ్ళగా ఉంది. అంటే మంచిగా ఏమంటారు ఆ స్టూడెంట్స్ మంచి కనెక్ట్ అయ్యే మూవీ. మంచి కామెడీ సీన్ ఉంది. లాస్ట్ లో వాళ్ళమ్మ వచ్చి
ఆ బ్యానర్ మీద వాళ్ళ కొడుకు ఫోటో పడినప్పుడు పాపం అంటే పేరెంట్స్ కి తెలియదు కదా చాలా మందికి ఎలా చూడాలి లైక్ అంటే ఇప్పుడు టాపర్ అనేది తెలియదు కదా. సో అలా అప్పుడు వాళ్ళమ్మ ఆ డైలాగ్ చాలా బాగుంది అన్న. అలా లాస్ట్ లో ఫాదర్ సెంటిమెంట్ అంతా చాలా బాగా పెట్టినారు అన్న సినిమాలో. అది చాలా బాగా తీసినారు అన్న. అంటే ఫస్ట్ కదా చాలా బాగా తీసినారు. అవునన్న చాలా బాగా తీసినారు. అంతా చాలా బాగుంది అన్న, మంచిగా ఉంది. మంచిగా ఉంది అన్న, చూడొచ్చు. సాంగ్స్ బాగుంది అన్న, సాంగ్స్ మంచిగా ఉంది. అంతా మంచిగా ఉంది అన్న, చాలా మంచి సినిమా. చూడొచ్చు అన్న. నేనన్నా 4.5 ఇస్తాను. హాయ్ సార్. హాయ్. సో ఎలా ఉంది సార్ యూత్ మూవీ? యూత్ మూవీ చాలా బాగుందన్న. సినిమా అంటే మూవీ టీం అంతా కొత్తగా ఉంది, బట్ అడ్వర్టైజ్మెంట్ బాగా జరుగుతున్నాయి కదా, ఎలా ఉంటుంది అనుకుని వచ్చాను. స్టూడెంట్ కి కావాల్సిన ఫన్ ఉంది, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ రిలేటెడ్ గా ఉంది. ఓవరాల్ గా స్టార్ట్ టు ఎండ్ మంచిగా నవ్వుకునే ఇది ఉన్నాయి, ఎమోషన్స్ ఉన్నాయి. బాగా ఎమోషనల్ అయితే కొంతమంది టీయర్స్ కూడా రోల్ అవుట్ అవుతాయి. మరి డబ్ మూవీ కదా, మన తెలుగు ఆడియన్స్ కి ఎంతలా కనెక్ట్ అవుతుందా? అంటే మన తెలుగు నేటివిటీకి తగ్గట్టు మన చిత్ర మూవీలో సాంగ్స్, లేక నువ్వు నేనులో సాంగ్స్, ఇలా కొన్ని మన ఎమోషన్స్ టచ్ చేసేలా కొన్ని ఫ్రేమ్స్ లో మన వాటిని టచ్ చేశారు. దానివల్ల అది డబ్బుడ్ మూవీ అనకుండా తమిళ అది స్ట్రైట్ తెలుగు మూవీ లాగా అనిపిస్తుంది ఆడియన్స్ కి. ప్రభాస్ ఫ్యాన్స్ కి హై పీస్ట్ ఉంటది, సాంగ్స్ ఉన్నాయి అన్నారు కదా. అది అంటే ప్రభాస్ గారి పేరే మనకు పెద్ద పండుగ లాంటిది. ఆయన ఫ్రేమ్ హీరో ఆయన ఫ్యాన్ గా చూపించారనమాట. సో అది కూడా చాలా బాగుంది అన్న సినిమాలో. ఓవరాల్ గా హిట్ హిట్ అన్న.